శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. రక్తాన్ని శుభ్రపరచటం, విష పదార్థాలను విచ్ఛిన్నం చేయటంతో పాటు జీర్ణక్రియ సక్రమంగా జరగటానికి కాలేయం దోహదపడుతుంది. మనిషి శరీరంలో అత్యంత కీలకమైన కాలేయం ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని, మరికొన్ని వాటి జోలికి పోవద్దని సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. పసుపు అనేది భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించేది. ఇందులో ఉన్న కర్కుమిన్ అనేది కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాలేయంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కర్కుమిన్ దోహదపడుతుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంలో తేలింది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు పేర్కొన్నారు. జీర్ణక్రియ మెరుగుపరచడంతో పాటు కాలేయంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయని వారు తెలిపారు. కూరల్లో, టీ లేదా వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసుకోవటం వల్ల కాలేయ ఆరోగ్యం పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉసిరి. ఆయుర్వేదంలో ఉసిరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉసిరిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఆమ్లా అనేది కాలేయంలో ఉన్న విష పదార్థాలను తొలగించడం వల్ల కాలేయం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని వారు తెలిపారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగటంతో పాటు కాలేయ పనితీరుపై ప్రయోజనకరమైన ప్రభావం ఉంటుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది. వెల్లుల్లి చూడటానికి చిన్నగా ఉండొచ్చు, కానీ దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కాలేయ ఎంజైమ్లను పెంచడంతో పాటు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుందని వారు తెలిపారు. అంతేకాకుండా కాలేయంలో ఉన్న విష పదార్థాలను తొలగించటానికి కూడా ఇది సహాయపడుతుందని వారు చెబుతున్నారు. తులసి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహజ మార్గాల్లో తులసి ఒకటి. ఇది డీటాక్స్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే కొన్ని తాజా ఆకులను నమలడం ద్వారా, క్రమం తప్పకుండా తులసి టీ తాగటం ద్వారా శరీరంలో అవయవాలతో పాటు కాలేయ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని వారు అంటున్నారు. వాము వంటింట్లో తప్పనిసరిగా ఉండే మసాలా దినుసుల్లో వాము కూడా ఒకటి. ఇది జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు కడుపు ఉబ్బరం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పిత్త ప్రభావాన్ని మెరుగుపరచడం ద్వారా కూడా కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని వారు చెబుతున్నారు. వాము టీని క్రమం తప్పకుండా తాగటం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుందని వారు వివరిస్తున్నారు. కొత్తిమీర వంటకాలకు రుచిని జోడించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించటం, కాలేయ కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి కాలేయానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయని నిపుణులు అంటున్నారు. వీటిలో ఉండే కొన్ని సమ్మేళనాలు కాలేయంలో విష పదార్థాలను తొలగించే సామర్థ్యాన్ని పెంచుతాయని వివరిస్తున్నారు. వీటికి దూరంగా ఉండాలి. మద్యం. అధిక ఆల్కహాల్ వినియోగం కాలేయాన్ని దెబ్బతీయడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవటం, హెపటైటిస్, సిరోసిస్ వంటి పరిస్థితులకు దారితీస్తుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చిప్స్, ఇన్స్టెంట్ నూడిల్స్, రెడీ టు ఈట్, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల కాలేయంలో కొవ్వు, వాపును పెంచుతాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల కాలేయం పనితీరు దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు. జోడించిన చక్కెరలు.
అధిక చక్కెర తీసుకోవటం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవటంతో పాటు ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.